హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా మంది అయితే కమెంట్ సెక్షన్లో అక్క అసలు ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలి అక్క చూపించండి, మాకు కనిపించట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అది చెప్పాను కదండి, అంటే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది కమెంట్ నేను పాలిటీ షార్ట్ నోట్స్ అది స్టార్ట్ చేసినప్పటి నుంచే కంటిన్యూస్గా ఇదే వస్తుంది అనమాట. నేను మీకు ఒకసారి లైవ్గా చూపిస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. మీరు ఛానల్లో నాది అది యూట్యూబ్లోకి వెళ్ళి నా ఛానల్ కనుక కొడితే మీకు ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా, నేను ఒకసారి చూపిస్తాను లైవ్గా. నేను ఇప్పుడు నా ఛానల్ నేమ్ డ్రీమ్ ఐఎస్ ఫర్ బిగినర్స్ అని కొట్టగానే ఇట్లా వచ్చినాయండి. సో నేను ఇందులో నా వీడియో ఇదిగోండి, నా వీడియో ఓపెన్ చేస్తున్నాను. నా వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇది నా వేరే ఛానల్ నుంచి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇది సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే జాయిన్ బటన్ కనిపిస్తుంది కదండి. సో ఇంతే, ఇక జాయిన్ అవుతే ఇక్కడ మీకు అడుగుతుంది అనమాట. పాలిటీ షార్ట్ నోట్స్కి 29 per month, కిందికి వెళ్తే ఇంకొకటి ఉంటుంది అనమాట. పర్ ఇండియన్ హిస్టరీకి 59 per month అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు అన్ని వీడియోస్ అన్నీ ఇక్కడ వరుసగా యాక్సెస్ చేయొచ్చు. ఇందులో 85+ వీడియోస్ ఉన్నాయి, ఇందులో వచ్చేసి 55+ వీడియోస్, అంటే 55 ఇందులో 86. సో మొత్తం ఇవన్నమాట ఈ ఛానల్లో వీడియోస్ ఇదనమాట. అండ్ ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ పే అనేటువంటిది వస్తుంది అక్క అంటే మనకు యూపీఐ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనము సెట్టింగ్ అనేటువంటిది ఆటో పే అనేటువంటిది డిసేబుల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో యూట్యూబ్లో నేను చేసేదంటూ ఏముండదు, నేను జస్ట్ నా దాంట్లో జాయిన్ బటన్ ఒక్కటే నేను ఇంక్లూడ్ చేశాను. ఇదంతా మనకి సెట్టింగ్స్ అనేటువంటిది మీరు ఏదైతే యూపీఐ యాప్ వాడుతున్నారో ఆ యూపీఐ యాప్లో ఆటో పే అనేటువంటిది ఉంటుంది అనమాట. ఒకసారి మీకు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఒకసారి అడగండి. అంటే మీ బ్రదర్స్ని కానీ మ్యారేజ్ అయిన లేడీస్ ఒకవేళ చూడాలి అని అనుకుంటే మీరు మీ హస్బెండ్ అయినా అడగండి. ఇంకా ఒకవేళ బ్రదర్స్ మీకు తెలియలేదు అంటే మీ ఫ్రెండ్స్ని అయినా ఒకసారి అడగండి. యాక్చువల్లీ నేను ఛానల్ అంటే నేనే జాయిన్ అనే బటన్ క్రియేట్ చేశాను, కానీ నేను ఇప్పుడు ఛానల్లో అయితే జాయిన్ అవ్వలేదన్నమాట. ఫోన్పే అనేటువంటిది తక్కువ వాడతాను నేను, అండ్ ఎప్పుడు అవసరం వచ్చినా నేను మా హస్బెండ్ దాంట్లోనే చూస్తానన్నమాట. సో అందుకని నేను ఇక్కడ నేను జాయిన్ అవ్వలేదు. సో అది ఇప్పుడైతే నేను మీకు జాయిన్ బటన్ గురించి నేను అది చూపించాను కదా లైవ్గా. ఇంకా జాయిన్ బటన్ కనిపించట్లేదు అని చెప్పేసి చాలా మంది అడిగారు. సో ఇదే నేను ఇంతకంటే ఇంకా ఇదేనండి ఆన్సర్. మీరు అడిగిన దానికి ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎట్లా మీ క్లాసెస్ని ఎట్లా యాక్సెస్ చేయాలంటే ఇదే. అది ఎవ్రీ మంత్ ఉంటుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే పీడిఎఫ్ ప్రొవైడ్ చేయరా అని అడిగితే నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. మన ఛానల్లో పీడిఎఫ్ అనేటువంటిది నేను ఇవ్వడం లేదు, కేవలం నేను క్లాసెస్ మాత్రమే చెప్తున్నాను. ఇది నేను స్టార్టింగ్ పాలిటీ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడే నేను స్టార్ట్ చేయడానికంటే ముందే చెప్పాను, మన క్లాసెస్లో నేను కేవలం వీడియోస్ మాత్రమే చెప్తాను, మీరే నోట్స్ రాసుకోవాలి అని కూడా చెప్పాను. ద రీజన్ బిహైండ్ దిస్ మేకింగ్ నోట్స్ అనేటువంటిది కూడా నేను మీకు చెప్పాను. ప్రతి ఒక్కరికి మన హ్యాండ్ రైటింగ్ తోటి ఒక నోట్స్ అనేటువంటిది ఉండాలి, అదే మనకు బలం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చదవాలి అంటే అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. ఎన్ని రకాల పీడిఎఫ్స్ ఉన్నప్పటికీ మీరు ఎన్ని ప్రింట్అవుట్ తీసుకొని చదువుకున్నా లేకపోతే మొబైల్లో చదువుకున్నా కూడా మన చేతితో రాసిన మన నోట్స్ అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది, యూజ్ అవుతుంది. అండ్ అదే ఎక్కువ మన బ్రెయిన్ రికగ్నైజ్ చేస్తుంది. మన చేతితో రాసిన ప్రతి కంటెంట్ మన బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. సో అదే పదే పదే చదవడం వల్ల మన బ్రెయిన్ రికగ్నిషన్ పవర్ అనేటువంటిది పెరుగుతుంది అనమాట. అదే అంటే చాలామంది మేము గుర్తించలేకపోతున్నాం ఆన్సర్స్ అనేటువంటి అంటే అదే అనమాట. ఒకటికి 2 సార్లు మనం రాసిన నోట్స్ అనేటువంటిది చదువుతూ ఉండండి. అంటే వేరే వాళ్ళ పీడిఎఫ్స్ వేరే వాళ్ళ నోట్స్ చదివితే గుర్తుండదా అంటే ఏమో, నాకైతే ఈ స్టేట్మెంట్ అనేటువంటిది నాకు వర్కౌట్ అయింది. నేను ఎంత పీడిఎఫ్ ఎంత మంచి మంచి నోట్స్ ఉన్నా కూడా నా చేతితో నేను నా నోట్స్ అట్లా రాసుకుంటే నాకు బాగా గుర్తుంటుంది. సో ఇది అంతేనండి. వీడియోని ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను. ఎట్లా జాయిన్ అవ్వాలి అన్నదానికైతే నేను ఇప్పుడు చూపించాను కదా లైవ్లో, నేను మీకు చూపించాను, వేరే మొబైల్ తీసుకొని చూపించాను. సో ఇంతే ఇంకా ఓకేనా. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా, బై.